హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం చూపిస్తున్నానంటే లాంగ్ ఫ్రాక్ అండి. లాంగ్ ఫ్రాక్ వచ్చేసి 14 ఏళ్ళ అమ్మాయికండి. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ వచ్చేసి జిమ్మిచ్చు శారీ అయితే కింద 3.5 అండి. పైన బాడీకి వచ్చేసరికి 1 మీటర్ తీసుకున్నాను. కాటన్ లైనింగ్ కూడా 1 మీటర్ తీసుకున్నాను. క్రేప్ వచ్చేసరికి 3 మీటర్లు తీసుకున్నానండి. ఇప్పుడు పైన బాడీ పార్ట్ అండి కట్ చేసేది. పొడుగొచ్చేసరికి 14 అండి. పొడుగొచ్చేసరికి 14, నడుము వచ్చేసరికి 34 అండి. 34లో 4 భాగం చేస్తే 8.5 వస్తుందండి. 8.5కి మార్కింగ్ చేసుకోవాలి. నడుముకి కింద ఒక మార్జింగ్ తీసుకున్నాం కదా, పైన ఒక మార్జింగ్ తీసుకున్నాం. పొడుగు 8.5కి మార్జింగ్ చేసుకొని అంగళం టక్స్కి 2 అంగుళాలు ఖర్చుకు పెట్టేసుకోవాలి. షోల్డర్ 34కి వచ్చేసరికి 5.5 అండి. అయితే 3.5 ఏమో షోల్డర్ పెట్టేసి 2 అంగుళాలు నెక్ విడ్త్ పెడుతున్నాయి. ఎందుకంటే 2.5 పెట్టామనుకోండి వెడల్పోయిద్ది. అలానే సంక డౌన్ వచ్చేసరికి కూడా 5.5 పెట్టేసుకోవాలి. అలా మార్జిన్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసరికి 34కి చెస్ట్ మార్కింగ్ 4 కలిపితే 38 వస్తుంది. వాళ్ళ చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి 37 ఉంది. ఒక అంగుళమే కదా, మళ్ళీ చెక్ చేసుకుంటే 38. 38 4వ భాగం ఎంత? 9.5 వచ్చేసిద్ది. 9.5కి మార్జిన్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 5.5 అండి. 5.5కి మార్జిన్ చేశాను. అయితే నెక్ విత్తుగా వచ్చేసరికి షోల్డర్ దగ్గర 2 అంగుళాలు పెట్టాను. ఇప్పుడు నెక్ దగ్గరకు వచ్చేసరికి 2.5 పెట్టానండి. అయితే స్టార్ నెక్ పెడుతున్నానండి. స్టార్ నెక్ కాబట్టి మనం అలా పెట్టేసుకున్నాం అనుకో, రేపు స్టిచ్ చేసిన తర్వాత కూడా జారకుండా ఉంటుంది. సంక డౌన్కి వచ్చేసరికి అంగుళం బావు పెట్టేసి మార్జిన్ చేసుకోవాలండి. మార్జిన్ చేసిన తర్వాత వాళ్ళ సంక వచ్చేసరికి 8 అంగుళాలు వచ్చింది. 8 అంగుళాలు వచ్చిందా లేదా చెక్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు సంఖ్య తక్కువ వచ్చిందని మళ్ళీ నేను సరి చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ బాడీ మెజర్మెంట్లకి మనం మామూలుగా టేప్ కొలతలతో పెట్టినప్పుడు ఏమైనా తేడా వస్తే 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టార్ నెక్ను కూడా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. సేమ్ ఇంకా అదే కొలతలు పెట్టేసి మనం వెనకాల రౌండ్ నెక్ కదా, రౌండ్ నెక్ పెట్టేసి కట్ చేసుకోవడమే. ఒకేసారి కట్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ నెక్ మార్జిన్ కూడా చేసుకోవాలి కదా అని మీకు సింపుల్గా వివరంగా అర్థమయ్యేట్టు చెప్దామని ఆలోచనతో నేను సపరేట్గా కట్ చేశాను ఫ్రెండ్స్. మనం బ్లౌజ్ ఎలా మార్జిన్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్గా ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి చుట్టూ మార్జిన్ చేసేసుకోవటమే. ఆ తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసరికి 4.5 అండి. 4.5కి కాబట్టి నేను ఉజ్జాయింపు గీత గీసాను. 4.5కి మార్జిన్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఎన్ని అంగుళాలు పెట్టేసి కట్ చేయాలో చూపించేస్తాను. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర 2 అంగుళాలు పెట్టాం కదా, అలానే 2 అంగుళాలు పెట్టేసుకొని నెక్ డౌన్కి వచ్చేసరికి 2.5 పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేయటం అయిపోయింది. ఇప్పుడు నెక్ చూపిస్తున్నానండి. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, అర్థమయ్యేట్టు నేను చెప్తాను. ఖర్చుకి తీసేసి 4.5కి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 2.5 పెట్టేసుకోవాలి. పైన 2 అంగుళాలు పెట్టుకున్నాం. అలా క్రాస్గా మార్జిన్ కలిపేసి రౌండ్గా మార్జిన్ చేసుకోవాలి. వెనకాల మోడల్స్ ఏం అవసరం లేదన్నారు. ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకున్నారండి వాళ్ళు. ఈ బ్లౌజ్ పీస్ని మనం పెట్టి కట్ చేయాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ తీసుకోవాలి కదా, సంక అనేది క్రాస్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత 2 ముక్కలు సమానంగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పీసెస్ని సమానంగా పెట్టుకొని మనం నడుము సైడ్కి వచ్చేసరికి కొంచెం క్రాస్ తీయాలి. ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ కాబట్టి అలా క్రాస్ తీసామనుకోండి, మనం స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు అనేది ఎగుడు దిగుడు రాకుండా చాలా నీట్గా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు అదిగోండి బ్లౌజ్ పీసెస్, అది మీటర్ బ్లౌజ్ అండి. మన దగ్గర తీసుకున్నారు వాళ్ళు. అయితే ఓన్లీ బాడీ పార్ట్కే సరిపోయింది ఫ్రెండ్స్. అందుకని హ్యాండ్స్కి వచ్చేసరికి జిమ్మిచ్చు శారీది ఏమన్నారు. అందుకని ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసేది మీకు చూపిస్తున్నాను. ఆ బార్డర్ తీసేయమన్నారు. డిజైన్ ఏంటంటే పైనుంచి చూసినా రివర్స్లు చూసినా ఎట్ట చూసినా ఒకేలాగా అనిపిస్తుందండి. అందుకని నేను 1కి 2 సార్లు చెక్ చేయాల్సి వస్తుంది. అలా కట్ చేసేసుకున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ కూడా పెట్టేసి సేమ్ అదే ప్రాసెస్గా కట్ చేసుకోవాలి.
కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు అర్థం కాకపోతే. అలా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా పెట్టేసి చూపిస్తున్నాను. కరెక్ట్‌గా ఉంటది. కొంచెమే క్లాత్ అండి. అదనేది హిప్ బెల్ట్‌కి వాడటానికి సరిపోతది. నేను చూపించింది ఇప్పుడు 14 ఏళ్ళ అమ్మాయికి ఎంత క్లాత్ పట్టిద్దని చెప్పా కదండీ. కొంచెం హైట్‌గా, బొద్దుగా ఉంటారండి. అందుకని డీటెయిల్స్‌గా చెప్పాను. ఎవరైనా కొత్తగా కుట్టాలనుకున్నా గానీ వాళ్ళకి గూడా అర్థమైపోద్ది. ఆ క్లాత్ వచ్చేసరికి మెడ ముక్కలకి వాటికి ఉపయోగపడిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడొచ్చేసరికి మనం కింద పార్ట్‌ని కట్ చేద్దాం. ఫ్రాక్‌కి కింద పార్ట్‌ని కట్ చేద్దాం. అది ఎలా అయిందంటే ఫస్టు క్రేపు మడతేసేసి ఆ తర్వాత పైది మడతేసి కట్ చేద్దాం ఫ్రెండ్స్. క్రేప్ 3 మీటర్లు ఇచ్చారు కదండీ. 2 ఫోల్డింగ్ లాగా మడతేసుకోవాలి ఫస్టు. అటు చివర, ఇటు చివర అంచులు పట్టుకొని. 2 అంచులు పట్టేసుకొని అటు చివర, ఇటు చివర 3 మడతలొస్తాయి కదండీ. ఆ 3 మడతలు తీసేసి రెండిట్లాగా మడతేసుకోవాలి ఫ్రెండ్స్. అలా మడతేసుకొని మనం ట్రయాంగిల్ షేప్‌లో క్రాస్‌గా పెట్టేసుకోవాలి. అసలు లాంగ్ ఫ్రాక్ కనిపెట్టింది ఎవరో గానీ ఈ మధ్య అందరూ లాంగ్ ఫ్రాక్స్ అంటున్నారండి. అది కట్ చేసేసరికి నడుములు, కాళ్ళు నొప్పులొచ్చేస్తున్నాయి. అలా క్రాస్‌గా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. క్రాస్‌గా పెట్టేసుకున్న తర్వాత వాళ్ళు నడుము సైజ్ ఎంత అని చెప్పా ఫ్రెండ్స్? 34 అని చెప్పా. సేమ్ అదే ప్రాసెస్ 34లో నాలుగో భాగం ఎంత? 8.5. 8.5 పెట్టేసి 2 అంగుళాలు ఖర్చుకి కూడా పెట్టుకోవాలి. అలా ఖర్చుకి పెట్టుకోకుండా కుట్టామనుకోండి, మనం స్టిచ్ చేసేటప్పుడు తేడా వస్తది. అందుకనే నేను ఎందుకంటే బుక్ పెట్టుకుంది వాళ్ళు ఇచ్చిన కొలతలు నేను ఆ బుక్‌లో రాసానండి. నేను మీకు చూపియడం మర్చిపోయాను వీడియోలో. నేనేందంటే స్టాండ్ పెట్టేసి ఆ వీడియో చేసేసరికి కొత్తగా కొంచెం కష్టంగా ఉందండి. అలా పెట్టేసుకున్న తర్వాత పొడవు మామూలుగా బాడీ లాంగ్ ఫ్రాక్ పొడవు ఎలా తీసుకోవాలంటే షోల్డర్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళకి పొడవు ఎంత ఉందో అని చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటే 48 వస్తది. బాడీ పొడవు వచ్చేసరికి మనం 14 పెట్టాం కదా! ఆ 14 అనేది తీసేస్తే 34 వస్తదండి. 34 అంగుళాలు వచ్చేస్తే నేనేం చేశానంటే 35 అంగుళాలు పెట్టానండి. ఎందుకంటే మళ్ళీ మనం కట్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఏమైనా క్రాస్‌గా ఉన్నా, ఎగుడు దిగుడుగా ఉన్నా దానికోసం. కానీ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇసుగ్గా ఉండకూడదు. ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్, చిన్నగా ఒక పొడుపు కథ ఏస్తున్నాను. అది కట్ చేసేది చూస్తూ కామెంట్ చేసేయండి. ఎవరైనా కొత్తగా ఎంగేజ్‌గా ఉండాలి గదా! బోరుగా అలానే చెప్పుకుంటే కుదరదు గదా! అందుకని అలా పెట్టేసుకొని 35 అంగుళాలకు మార్జిన్ చేసుకున్నాను. మార్జిన్ చేసుకున్న తర్వాత అడవిలో పుట్టిద్ది, అడవిలో పెరిగిద్ది, మన ఇంటికొచ్చిద్ది, తైతెక్కలాడిద్ది. ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. చాలా సింపుల్ పొడుపు కదా! అయితే అలా మార్జిన్ చేసుకున్న తర్వాత పైన కట్ చేయాలి. కట్ చేసేసి కింద చూడండి అంబ్రెల్లా ఆకారం కానొస్తుందా ఫ్రెండ్స్? మీకేమన్నా కనిపించకపోతే ఒకసారి కామెంట్ చేయండి. ఏందబ్బా! ఇన్ని సార్లు కామెంట్ చేయండి అంటే ఏమని కామెంట్ చేయాలి అనుకుంటున్నారేమో. మీకేమన్నా తప్పుగా కనిపిస్తే కామెంట్ చేయండి అని చెప్తున్నాను. అక్కడ అర్థం కాపోతే. ఏమైందంటే నేను ఫ్రంట్ కెమెరా సైడ్ పెట్టేసి కట్ చేశానండి. అది తేడా వచ్చింది. ఇప్పుడు అలా కట్ చేసిన తర్వాత పై సైడ్ వన్ సైడ్ ముక్కబడిద్ది. ఇప్పుడు మనం కట్ చేసిన పీస్ ఉంటది కదా! సేమ్ ఇంగ అలా ఏసేసుకున్నాం అనుకోండి, ఒకేసారి కట్ చేస్తాను. ఓవైపు నుంచి ఇంకో వైపుకి ఎక్కువగా పట్టిద్ది. ఒకవైపు స్ట్రైట్‌గా వచ్చేసి మనం కట్ చేసిన వైపు క్రాస్‌గా వస్తది ముక్క అంబ్రెల్లా ఆకారానికి. అప్పుడు కట్ చేసేసి మనం పిన్నీస్ పెట్టామనుకోండి, మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ కాకుండా, ఇసుగ్గా లేకుండా కొత్త వాళ్ళకైనా గానీ చాలా సింపుల్‌గా ఉంటది. ఎంత గుట్టినా గానీ అంబ్రెల్లా ఫ్రాక్స్ వచ్చేసరికి రిస్క్‌గానే ఉంటదండి. అలా కట్ చేసి ముక్కలేసేటప్పుడు. దానికోసమని నేను చెప్పేస్తున్నాను. నేను కట్ చేశాను. ఇప్పుడు పిన్నీసులు పెడతానండి. అలా పెట్టేసిన తర్వాత మనం తర్వాత కుట్టేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదా మనం స్ట్రైట్ వైపు కుట్టామనుకోండి మళ్ళీ ఇప్ప తీసుకుంటూ కూర్చోవాలి. దానికోసమని చెప్తున్నానండి. అలా కట్ చేయటం అయిపోయింది ఫ్రెండ్స్. ఆ క్లాత్ వచ్చేసరికి హ్యాండ్స్‌కి ఉపయోగపడిద్దండి. ఇప్పుడు జిమ్మిచూ శారీని కట్ చేయాలి ఫ్రెండ్స్. అంటే 2 ముక్కలొచ్చినియండి. 3.5 వచ్చినియంట. 150 200 తీసుకున్నారంట అండి. వాళ్ళేదో ఊరెళ్తే తెచ్చారంట. అంటే ఇళ్ళమ్మటొచ్చే ముక్కలైతే రూ. 100 అలా ఇస్తున్నారండి. ఆ జిమ్మిచూ శారీలు వేరు, ఈ జిమ్మిచూ శారీ వేరు, కొద్దిగా షైనింగ్‌గా ఉంది. అలా మనం జరిపేసి క్రాస్‌గా మడతెయ్యాలి.
ఎంత మడతేసినా కానీ లోపల మడత అనేది కలవట్లేదు ఫ్రెండ్స్. అయితే ఇంక నేనేం చేశానంటే ఇంకా లాభం లేదులే అని మా అమ్మాయిని పిలిచాను. మా అమ్మాయిని పిలిచేసి మా అమ్మాయిని పిలిచేసాను. ఇంక సరే తనని సరిచేసి అటు పెట్టి కూర్చున్నాం. సేమ్ మనం లైనింగ్ క్రేప్ ఎలా మడతేసామో అదే ప్రకారం మడతేయాలి ఫ్రెండ్స్. అలా మడతేసేసుకొని కొంచెం లోపల లైనింగ్ దానికంటే పై లైనింగ్ కొద్దిగా ఖర్చు ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే జిమ్మిచ్చు శారీ కదా, కొద్దిగా జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. కట్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు క్రేప్కి లోపల మనకి ముక్కలు వన్ సైడ్ ఎలా పడ్డాయో నెక్స్ట్ వచ్చేసరికి జిమ్మిచ్చు శారీ పై పార్ట్కి కూడా అంతే పడతాయండి. వన్ సైడే పడతాయి. సేమ్ అదే ప్రాసెస్ ప్రకారం నేను వన్ సైడ్ కట్ చేస్తున్నా. వన్ సైడ్ ఎందుకు కట్ చేస్తానంటే వన్ సైడ్ అంచు వచ్చిద్దండి, ఒకవైపు క్రాస్గా వచ్చిద్ది. అలాంటి ముక్క కట్ చేసుకున్నాం అనుకోండి మనకి బాగా సింపుల్గా ఉంటుంది. ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్? మా ఊర్లో అయితే వర్షాలు పడుతున్నాయి. మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయా? దసరా నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా ఫ్రెండ్స్. అందరు పూజ చేసుకుంటున్నారా? రోజు ఏం నైవేద్యాలు పెట్టేసుకుంటున్నారు? కట్ చేసుకునేయే మాట్లాడుకుంటే ఎలా? అన్నీ మాట్లాడుకోవాలి కదా ఫ్రెండ్స్, అందుకని అడుగుతున్నాను. మా అమ్మాయి సెలవులు ఇచ్చిన కాంచి మా అమ్మాయే పూజ చేసిద్దండి. అలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ అలానే పిన్నీసులు పెట్టేశానండి. సేమ్ వన్ సైడ్ ముక్కలు పడతాయని చెప్పాక అలా పెట్టాను. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కటింగ్ వచ్చేసరికి 7 అంగుళాలు పెట్టమన్నారండి పొడవు. ఇందాక మీకు క్లాత్ చూపించా కదా ఫ్రెండ్స్, ఆ క్లాత్లోనే నేను కట్ చేస్తున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5 అండి. హ్యాండ్ పొడవు వచ్చేసరికి 7 అంగుళాలు. ఇందాక చెప్పా కదండి సంఖ వచ్చేసరికి 8 వచ్చిందని, 8.5 వచ్చిందని. అంటే నేను బుక్లో రాసా కదా, ఇంకా అదే ప్రకారం నేను ఐడియా ఉందని చెప్పేస్తున్నాను. అలా మార్జిన్ పెట్టేసుకొని మన షోల్డర్ దగ్గర 2 గీతలు గీసుకోవాలి. ఒకటేమో ఖర్చుకి, ఒకటేమో మనం మార్జిన్ చేసుకునే దగ్గర. అంగుళన్నర షోల్డర్ దగ్గర పెట్టేసుకొని నెక్స్ట్ 34కి వచ్చేసరికి 3.5 సంఖ డౌన్ పెట్టేసుకోవాలండి. అదే హ్యాండ్ పొడవు డౌన్కి. అలా మార్జిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనకి అంగుళన్నర పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అంగుళన్నర దగ్గర నుంచి ఆ క్రాస్గా పెట్టేసుకుంటే 8 అంగుళాలు వచ్చేసిద్ది. ఆ 8 అంగుళాలకి మనం 6 స్కేల్ పెట్టేసి కలిపేయాలి. అలా కలిపిన తర్వాత మనం కట్ చేసుకోవటమే ఫ్రెండ్స్. పప్ హ్యాండ్స్ వస్తే పెట్టమన్నారండి, లేదన్నారు. అక్కడైతే క్లాత్ లేదు, జిమ్మిచ్చు క్లాత్ అయితే ఉంది, లైనింగ్ క్లాత్ లేదండి. మళ్ళీ అతుకులైతే వేయొద్దన్నారు వాళ్ళు. అలా కట్ చేసేసుకోవటమే ఫ్రెండ్స్. అలా కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ జిమ్మిచ్చు క్లాత్ మీద మనం హ్యాండ్స్ పెట్టేసుకొని కట్ చేసుకోవటమే. ఇప్పుడు హ్యాండ్ ఫ్రంట్ సైడు కరువు తీయాలి కదా, కరువు తీసేసుకుందాం. నేనేం చేస్తానంటే మన అంగుళం షోల్డర్ దగ్గర అంగుళన్నర పెడతా కదా, అక్కడ అంగుళం దగ్గర నుంచి సంఖకి 8 అంగుళాలు మార్జిన్ చేస్తాం కదండి, అక్కడ వరకు పెట్టేసుకొని దాంట్లో సగ భాగం చేసుకొని సంఖ డౌన్ అనేది తీస్తానండి. ఖర్చు కలుపుకోకూడదండి మనం కరువు తీసేటప్పుడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. అర్థం కాకపోతే సెకండ్ వీడియోలో అర్థమయ్యేట్టు చెప్తానండి. ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్? ఇప్పుడు హ్యాండ్ అనేది 2 పీసులుగా ఉన్నాయి. ఆ 2 పీసుల్ని ఏం చేయాలి, ఎటు అడ్జస్ట్ చేస్తే వస్తుందా అని 1కి 2 సార్లు చెక్ చేసుకున్నానండి. ఇంకో ముక్కు ఉంది కదా సిస్టర్ అని అనుకోవచ్చు. ఆ క్లాత్ ఏమైందంటే వాళ్ళు ఇప్పుడు ఫ్రాక్లో నుంచి శారీ లాగా పెట్టేయాలి. 1 మినిట్ టైపు శారీ అంటారు కదండి, అలా. ఇప్పుడు ఆ హ్యాండ్ కట్ చేసింది పెట్టేసి మనం కట్ చేసుకోవటమే ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసేసి వెళ్ళిపోమాకండి, ఏదో ఒకటి కామెంట్ చేయండి అబ్బా. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నా వీడియో అనేది మరెంతో మందికి రీచ్ అయిపోయిద్ది. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయొద్దు. నెక్స్ట్ కమ్మింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో వచ్చేసిద్దండి. ఇంకేంటి సంగతులు?
ఇప్పుడు దసరా సెలవులు కదండి, మీరేం ఊరు వెళ్తున్నారు? మేమైతే ఇంకా ప్లాన్ చేసుకోలేదండి, మా బాబుకి స్కూల్ ఉంది. మళ్ళీ షాప్ కూడా ఉంది కదండి, షాప్ క్లోజ్ చేసేట్టు వెళ్తాము. అప్పుడు పండగ 2 రోజుల ముందైతే ఏదో ఒక ఊరు వెళ్ళొచ్చు అని అనుకోవచ్చు కదా, అందుకోసం. నా ఛానల్ కనుక నచ్చితే, నేను చెప్పే విధానం కనుక నచ్చితే మీరు లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.